హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన కథ చివరి సీటు. రాత్రి 12:40 నేను చివరి బస్సు ఎక్కాను. బస్సులో ప్రయాణికులు ఎవరూ లేరు. ఇంజిన్ శబ్దం తప్ప ఏమీ వినిపించడం లేదు. వెనక చివరి సీటు వైపు నా చూపు మళ్ళింది. అక్కడ ఎవరో కూర్చున్నట్లు నాకు అనిపించింది. ముఖం చీకట్లో సరిగ్గా కనిపించడం లేదు. బస్సు కదిలే ప్రతిసారి ఆ ఆకృతి దగ్గరికి వస్తున్నట్లు అనిపిస్తూ ఉంది. గుండె వేగంగా కొట్టుకోవడం మొదలైంది. నేను డ్రైవర్ని అడిగాను, ఇంకెవరైనా ఉన్నారా ఈ బస్లో? అతను నెమ్మదిగా నవ్వాడు. నవ్వుతూ ఇలా అన్నాడు, నువ్వు తప్ప ఇంకెవరు లేరు అని అన్నాడు. నేను మళ్ళీ వెనక్కి చూశాను. చివరి సీటు ఖాళీగానే ఉంది. అయినా నాకు శ్వాస నా మెడపై పడుతున్నట్లే అనిపించింది. అప్పుడే బస్సు అద్దంలో ఒక నీడ కనిపించింది. అది నా నీడ కాదు. నా ఫోన్ ఒక్కసారిగా వైబ్రేట్ అయింది. స్క్రీన్ మీద నాకు ఒక మెసేజ్ కనిపిస్తూ ఉంది, తిరిగి చూడొద్దు అని. నా చేతులు ఒక్కసారిగా వణకడం మొదలయ్యాయి. కండక్టర్ నా పక్కన నిలబడ్డాడు. అతను నన్ను చూసి అన్నాడు, నీ సీట్ అది కాదు అని. నేను అడిగాను, అయితే నా సీట్ ఏది? అతను వెనక చివరి సీట్ చూపించాడు. అక్కడ నా బ్యాగ్ ఉంది, నా ఫోటో కూడా ఉంది. కానీ నేను ముందు సీట్లో కూర్చొని ఉన్నాను. అద్దంలో నా ముఖం వెనక సీట్లో నవ్వుతూ ఉంది. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఆర్వీసీ స్కేరీ నైట్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ఆన్లో పెట్టండి.